పేట్ డీడీ కాలనీలో జరిగినటువంటి ఒక వ్యక్తి కిడ్నాప్ కేసులో ఈరోజు అందులో ఇన్వాల్వ్ అయినటువంటి 10 మంది అక్యూజ్డ్ పర్సన్స్, ఇందులో మొదటి ముద్దాయి సూత్రధారిని కూడా అంబర్పేట్ పోలీసులు అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కాచిగూడ హరీష్ కుమార్, ఎస్హెచ్ఓ అంబర్పేట్ కిరణ్ కుమార్ అండ్ హిజ్ అడిషనల్ ఇన్స్పెక్టర్ Hafizuddin, and under the coordination of additional DCP East Zone, we arrested 10 people, 10 persons who involved in this case, and from them we seized 3 cars and 2 two-wheelers and 8 cell phones from the accused persons. సో ఈ కేసు యొక్క పూర్వాపరాలు పరిశీలించినట్లయితే గత బుధవారం మనకు రాత్రి 8:30 గంటలకు అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫాతిమా అనే ఒక యువతి తన భర్తని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లుగా మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం అందిన వెంటనే అంబర్పేట్ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేసినప్పుడు ఒక అనుమానాస్పదంగా ఒక 6 వ్యక్తులు కలిసి వచ్చి దీంట్లో ఒక పర్సన్ని, అంటే మంత్రి శ్యామ్ అనే పర్సన్ని కిడ్నాప్ చేసి 2 కార్లలో వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆ రోజు అర్ధరాత్రే మనము కిడ్నాప్ చేసినటువంటి మొదటి కారుని చర్లపల్లి సమీపంలో ఒక అటవీ ప్రాంతంలో దాన్ని కనుగొనడం జరిగింది. దాని పూర్వాపరాలు పరిశీలించినప్పుడు అది లాంగ్ డ్రైవ్ కార్స్ నుంచి రీసెంట్గా రెంట్కి తీసుకొని దాన్ని కిడ్నాప్లో వాడడం జరిగింది. దాని తర్వాత అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే ఇంకొక 2 కార్లు తీసుకొని 2 వీలర్స్ మీద అందరు కూడా పారిపోవడం జరిగింది. దీనికి సంబంధించి డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మంత్రి శ్యామ్ అనే ఇతను డీడీ కాలనీ సాయి కృప రెసిడెన్సీ కృష్ణతేజ రెసిడెన్సీలో దాదాపు 3 years నుంచి ఉంటున్నాడు. సో అక్కడ ఇతనికి దాదాపు 30 సంవత్సరాల కిందనే ఫస్ట్ మ్యారేజ్ అయింది ఇక్కడ A1 మాధవిలత తోటి. ఈమె యుఎస్లో దాదాపు 10 years ఉన్న తర్వాత 2005లో హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత యుఎస్లోనే ఫస్ట్ డైవర్స్ అయింది, బట్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి దాదాపు 22 వరకు కూడా ఇద్దరు కలిసి ఉండడం జరిగింది. సో ఈ A1కి సంబంధించి ఈమె పేరు మాధవిలత. ఈమె వీళ్ళ హస్బెండ్కి లాస్ట్ 3 years నుంచి దూరంగా ఉంటుంది. ఇతను దూరంగా ఉన్నప్పుడు ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె పేరు ఫాతిమా. సో ఇతని పేరు కూడా మంత్రి శ్యామ్ నుంచి అలీ అని పేరు మార్చుకొని ఆ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. సో దీంతో ఆమె ఇతని పైన కక్ష కట్టి, అంటే మా పిల్లల్ని తర్వాత మమ్మల్ని ఎవరు చూసుకుంటలేరు అనే ఉద్దేశంతో ఇతనికి తగిన శాస్తి చేయాలనే ఉద్దేశంతో ఈ కిడ్నాప్ ప్లాన్ అనేది చేయడం జరిగింది. సో అందులో ఫస్ట్ దీనికంటే ఫ్యామిలీ ఇష్యూస్ కంటే ముందు ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో మంత్రి శ్యామ్ అనే అతను రీసెంట్గా ఒక 2 months బ్యాక్ ఇతనికి సంబంధించిన, అంటే ఇతని పూర్వీకుల నుంచి, అంటే ఫాదర్ నుంచి వచ్చినటువంటి బంజరాయిల్స్లో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ని దాదాపు 20 నుంచి 22 కోట్లకు అమ్మడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని డెట్స్ ఉంటే అవి అతను కంప్లీట్ చేశాడు. సో రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని హ్యాచ్ చేయాలనే ప్లాన్ తోటి ఈమె A1 మాధవిలత, ఈమెకు వీళ్ళ ఇద్దరి దగ్గర వీళ్ళు బిజినెస్ చేసినప్పుడు పరిచయం ఉన్నటువంటి దుర్గా వినయ్కి తన మనసులో మాటను చెప్పడం జరిగింది. సో దుర్గా వినయ్ అనే అతను వీళ్ళ దగ్గర సబ్వే అనే కేఫ్ అండ్ రెస్టారెంట్లో దాదాపు ఒక 5-6 సంవత్సరాలు మేనేజర్గా పనిచేశాడు. దాని తర్వాత లాస్ వచ్చి వీళ్ళు దాన్ని మూసేయడం జరిగింది. సో ఇతను దుర్గా ప్రసాద్ అనే అలియాస్ సాయి, ఇతను రామ్నగర్కి చెందిన ఇతని ఫ్రెండ్ ఉంటే తన ప్లాన్ని చెప్పడం జరిగింది. ఈ సాయి అనే అతను మెయిన్ కింగ్ పిన్ గా, అంటే ఇందులో వినయ్ అనే అతను ఇతన్ని A1కి పరిచయం చేసి సాయి ద్వారా రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కూడగట్టుకొని 29th October 2025 సాయంత్రం 5-5:30 ప్రాంతంలో
విక్టిమ్ ని మంత్రి శ్యామ్ ని తన రెసిడెన్స్ నుంచి బలవంతంగా తీసుకుపోవడం జరిగింది. ఇది పక్కాగా చేసినటువంటి ప్లాన్. ఇందులో ఈ సాయి అనే అతను రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో A4 నుంచి A10 వరకు కూడా వీళ్ళందరినీ కూడా ఈ సాయి అనే అతను అరేంజ్ చేశాడు. సో ఇతని సాయికి కూడా ఒక ఇద్దరు లేడీస్ ని, అంటే ఐ మీన్ జి ప్రీతి అని, ఈమె జనరల్ గా బౌన్సర్ గా పనిచేస్తూ ఉంటది పబ్బులల్లా, తర్వాత ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు అక్కడ బౌన్సర్లుగా పనిచేస్తూ ఉంటుంది. ఈమెను సూర్య అనే అతని ద్వారా ఈమె పరిచయం పెంచుకొని ఈ సాయి అనే అతను పక్కా ప్లాన్ తోటి ప్రీతి అండ్ సరిత అనే ఇద్దరిని కూడా లేడీస్ ని ఈ మన విక్టిమ్ ఉండేటువంటి అపార్ట్మెంట్ లోనే ఒక 403 ఫ్లాట్, అంటే పక్క ఫ్లాట్ లోనే ఈ అఫెన్స్ కంటే జస్ట్ 2 days ముందే అందులోకి వాళ్ళని దింపడం జరిగింది. వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అక్యూజ్డ్ విక్టిమ్ అనే అతను ఎక్కడికి వెళ్తున్నాడు, తన మూమెంట్స్ ని అబ్జర్వ్ చేయడానికి వీళ్ళిద్దరిని పావులుగా వాడుకున్నారు. సో ఇందులో వీళ్ళకు కూడా ఈ ప్లాన్ అనేది ఐడియా ఉంది కాబట్టి వీళ్ళు కూడా ఇందులో ముద్దాయిగా ఉన్నారు. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా